నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో జనసేనతో కూర్చుని ఒక డీటెయిల్డ్ డిస్కషన్ పెట్టారు. డీటెయిల్డ్ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ ఆఖరికి కటౌట్లు పెట్టేసి తర్వాత హోలోగ్రామ్స్తో నడిపించేసి ఏకంగా సీఎం అయిపోయారు. నన్ను మాత్రం 15 ఏళ్ల పాటు దేకించారు. నేను 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం కష్టపడితే ఈరోజున్న పొజిషన్కి వచ్చాను. దీనికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా నిన్న ప్రస్తావించారు. దాంట్లో మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, విజయ్ గారి గెలుపు నిజంగానే అదొక వాక్యూమ్ క్రియేట్ అవటం వల్ల అవటం. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్కున్న పరిస్థితులు వేరు. అది ఆయన సరదాగానే సంబోధించారు, నథింగ్ సీరియస్. బట్ ఆయన చెప్పుకున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. తనతో జనసేన ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఈయన ఎప్పుడు పవర్లోకి వస్తారని హడావిడితో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నాతో నుంచోలేదు ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ అని కూడా, నేను మనిషిని, నాకు బాధ ఉంది, నేను చాలా బాధపడతాను లోపల అన్న విషయాన్ని స్పందించారు నిన్న. ఎంతకాలం భరిస్తూ ఉండాలి, ఇంక నేను భరించను, పుష్కర కాలం భరించాను, ఇక నుంచి నేను భరించాల్సిన అవసరం లేదు, నేను భరించను అన్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నాయకులు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కమెంట్స్ మీద స్పందించకపోవడాన్ని ఆయన ఖచ్చితంగా హైలైట్ చేశారు డిస్కషన్లో. వాళ్ళు అమిత్ షా గురించి నాగేశ్వర్ గారు అన్న కమెంట్ని తీసుకుని, అమిత్ షా గురించి ఇంత మాట అన్న తర్వాత కూడా వీళ్ళెవరు స్పందించకపోవడం ఏంటి అసలు అని చెప్పి హైలైట్. ఇట్స్ అ స్ట్రాంగ్ హైలైట్ యాక్చువల్లీ. ఎందుకంటే బీజేపీ నుంచి అంత స్పందన రాలా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాని కలిసినప్పుడు ఆయన ఖండించారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి అడిగితే అన్న మాట గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు. ఆ చెప్పిన తరుణంలో ఆ విషయం పెద్ద న్యూస్ అయిపోయింది. అండ్ దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ వైసీపీ ముందుకు వచ్చేసి, చూసారా జగన్కి ఎంత వెయిట్ ఉందో, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నా కూడా అక్కడ అమిత్ షా గారు జగన్కి వెయిట్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే జగన్ పరిపాలనే బాగుంది అని చెప్పి జగన్ కూడా చెప్పేశారు. అమిత్ షా గారికి తెలుసు ఇదంతా అని చెప్పి. దాని గురించి ఆయన ఇదివరకు కూడా ఖండించారు. నిన్న అసలు ఎవరు ఎందుకు మాట్లాడరు అన్న విషయం పైన వచ్చారు. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి ఆయన చెప్పి, మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. ఇది కాకుండా జనసేనలో ఆఖరి కార్యకర్త అవనండి, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్న ఎవరైనా కూడా తప్పు చేస్తే ప్రజల మధ్యలో నుంచోబెట్టేస్తా, ఎండగట్టేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా కవరింగ్, షీల్డింగ్ అన్న పాలిటిక్స్ ఇంకా ఉండవు అని చెప్పి స్ట్రెయిట్గా డిక్లేర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు నిన్న. ఇది కాకుండా ఆయన ఒకటే అన్నారు, ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, విశ్లేషకులు కానీ, కొంతమంది క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఇలాంటి తప్పుడు విశ్లేషణలు చేయటం, తప్పుడు అనౌన్స్మెంట్స్ చేయటం దీనికి ఎటుదారి తీస్తుందని ఒక టోన్లో వెళ్ళింది ఆయన స్పీచ్. ఇది కాకుండా ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే చాలా కష్టం, అది నడపలేం. అందుచేతనే మోడీ గారికి ఈయనంటే చాలా ఇష్టం, మోడీ గారిని ఇష్టపడతారు, అండ్ ఈయనని మోడీ గారు ఇష్టపడతారని కూడా అన్నారు. మనకి టీవీ ఛానల్స్ లేవు, మన గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే రేపు వాళ్ళని తిడతారేమో అని. నేను ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వచ్చేసాను ఇవన్నీ భరించి, సో ఎవరైనా పాజిటివ్ మాట్లాడితే కూడా నేను చూడడం మానేశాను అని కూడా అన్నారు దీంట్లో. దానికి ఇంకోటి ఏంటంటే, మీకు ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని పక్కన అడిగారు. గత్యంతరం లేక నాకు పేషెన్స్ వచ్చిందన్న వర్డ్ అన్నారు నిన్న. ఇది కాకుండా నాకేం అవసరం అంటే, నేను అంత బలహీనున్నా, ఒక పుష్కర కాలం కష్టపడిన నేను అంత బలహీనున్నా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళి అమిత్ షా గారిని కలిసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాలి తప్ప, డిస్కషన్ ఉంటుంది తప్ప. ఆఫ్టర్ ఆల్ ఒక జగన్మోహన్ రెడ్డికి నడుంకి బెల్ట్ కట్టండి, మెడకి గొలుసేయండి అని అరెస్ట్ చేయండి అని చెప్పే కబుర్ల కోసం వెళ్తానా? నాకేం అవసరం? కోర్టు వెళ్తే క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకుంటే కోర్టు తీసుకుంటుంది కదా, నాకేం అవసరం? అసలు బలహీనంగా ఉన్న శత్రువు టైంలో నేను అటాక్ చేయను, బలవంతుడిగా ఉన్నప్పుడే బలంగా కొడతానని లైన్ ఇచ్చారు నేను. అది చాలామంది పెడదోరని కూడా పడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూటమిలో ఉన్నప్పుడు మీరు బలహీనంగా ఉన్న టైంలో కలిశారు కాబట్టి అని చెప్పి నెగిటివ్ స్లాంగ్ తీసుకెళ్తున్నారు ఆయన విశ్లేషణకి. యాక్చువల్లీ ఈ మెంట్, ఒక శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను పోరాటం చేయను అన్నాడు ఆయన. చాలా నీతి ధర్మంగా మాట్లాడారు నిన్న ఆయన. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను సీఎంగా ఎమర్జ్ అయిపోవచ్చు, కానీ నేను ఆ పని చేయలేదు అని చెప్పి హైలైట్ చేశారు. నిజంగా ఇట్ వాజ్ అ గోల్డెన్ టైం. బట్ యాక్చువల్గా 2 విశ్లేషణలు ఉంటాయండి దీంట్లో. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి పోరైంది, అండ్ జగన్ చూసి జనాలు భరించలేక ఆల్టర్నేటివ్ అని చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ అయ్యారు. ఆ టైంలో
పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జైల్లో కలిసి ఆయన పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్డీఏ కలిసి అంటే కూటమిలాగా ఫామ్ అయ్యి మేము కంటెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు బయటకు వచ్చి. జనాలు హర్షించారు. ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ హ్యాండ్ ఆ సిచ్యువేషన్లో. దాంతో 164 స్థానాలు వచ్చి సేఫ్గా కూర్చుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇది కాకుండా వైఎస్ ఉన్నప్పుడే తుపాకీ సరెండర్ చేసి పాలిటిక్స్లోకి వచ్చినని అన్నీ తెగించాను, నేను ఈరోజు ఈ నీచ రాజకీయాలు ఎందుకు చేస్తాను అని విశ్లేషించారు. నిజమేనండి, ఈయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఏంటంటే పొజిషన్ కోసం ఆరాటపడి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రాలా, ఇది ఫ్యాక్ట్. చీఫ్ మినిస్టర్ అవ్వాలని చెప్పి పాలిటిక్స్లోకి రాలా, ఇది ఫ్యాక్ట్. రెండోది, ఒక సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకునే మైండ్ సెట్ కూడా పవన్ కళ్యాణ్ గారిది కాదు, ఇది కూడా ఫ్యాక్ట్. మూడోది, నిజంగానే సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లో ఫేజ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఎన్కాష్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రిగా వెళ్దామని కూడా ప్రయత్నించలా, ఇది ఫ్యాక్ట్. అండ్ పక్క రాష్ట్రంలో నిజంగానే హోలోగ్రాములు పెట్టి స్పీచ్లు ఇప్పించేసి ఫోటోలు పెట్టి కట్అవుట్లు పెడితే గెలిచిపోయాడు. తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి ఈ మధ్యన, వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఎవరు స్టాండర్డ్గా ఉంటున్నారు? నిజంగా జన సైనికులు ఖండించాల్సిన చోట ఎందుకు ఖండించరు? గట్టి స్వరం వినిపించాలి కదా. చాలామంది మాట్లాడుతున్నారు కానీ చాలా గట్టిగా దద్దరిల్లే స్వరం ఇవ్వాలి కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఈరోజు చాలామంది సింపతి పోర్ చేస్తున్నారు. నాగేశ్వర్ని ఇలా చేస్తారా, నాగేశ్వర్ని అలా అంటారా, ఆయన మేధా సంపత్తి ఇంత అంత అని చెప్పి. డెఫినెట్గా మేధావనే అంటారు తప్ప ఆయన మేధావి కాదు అని ఎవరు ఈరోజు దాకా అంటలా. యా, యువర్ జీనియస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక క్రెడిబిలిటీ ఉన్న జీనియస్, కానీ క్రెడిబిలిటీని ఎందుకు ఇలా వాడావు, ఇది ప్రశ్న. ఎవరు చెప్తే వాడావు, ఇది ప్రశ్న. ఎవరు చెప్పమంటే చెప్పావు, ఇది ప్రశ్న. తర్వాత నువ్వు బేషరత్గా వెనక్కి తీసుకున్న తర్వాత సాక్షిలో నీ గురించి ఇంకా డిబేట్లు నడిపిస్తుంటే వాటిని ఎందుకు ఆపవు? నాకు వచ్చింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, రిలయబుల్ సోర్స్ కాదు అన్న విషయం నువ్వు ఎందుకు మాట్లాడవు? ఇది అన్నిటికంటే హైలైట్ పాయింట్. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన స్టేట్మెంట్ విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినాయి అన్నప్పుడు ఆ పేరేంటో బయటకు చెప్పాలి. బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గారిని నమ్మట్లేదు, అక్కడ ఉన్న కూటమి ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ అన్నట్టు మాటలు వస్తే బయటకి, ఇక్కడ ఉన్న కూటమిలో చిచ్చులు లేపడం, అది క్రెడిబిలిటీ సోర్స్ గురించి బయట చెప్పలా. ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అని జగన్మోహన్ రెడ్డి అంటే ఓట్ అని కన్వర్ట్ అవ్వ నెక్స్ట్ టైం సో కాల్డ్ బీజేపీ సపోర్టింగ్ ఓట్స్ ఏముంటాయో అవి. సో ఇది ఒక క్లెవర్ స్కెచ్డ్ ప్రాపర్ ప్లాన్డ్ అటెంప్ట్ అని నాకు అనిపించింది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ప్రకాష్ రాజ్ రావచ్చు, లేకపోతే సాక్షి సపోర్ట్ ఉండొచ్చు, ఆర్ జగన్మోహన్ రెడ్డి బేష్ అనొచ్చు, ఆర్ చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంత గ్రేట్ అనొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత గ్రేటో అంత గ్రేటో పక్కన పెడితే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన మాటలు మాత్రం బేస్లెస్. ఏమీ లేకుండా హీ అనౌన్స్డ్ అ బ్రేకింగ్ న్యూస్. ఉన్నదాన్ని విశ్లేషించడం కాదండి, హీ అనౌన్స్డ్ అ బ్రేకింగ్ న్యూస్. ఏంటి, అక్కడైతే సంక్షోభం ఉంది, అమిత్ షా ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ కింద చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, అండ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అరెస్ట్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. అంటే ఏంటి అర్థం? ఈ రోజు ఏదో ఉండాలి కాబట్టి టీడీపీతో ఉంటున్నాం, యాక్చువల్గా మా మంచి ఫ్రెండ్ అంతా జగన్మోహన్ రెడ్డి, సో అతని పైన మేము ఏ యాక్షన్స్ తీసుకోము అన్న సంకేతం ఇవ్వట్లేదా అతను చెప్పిన మాటలు? అలాంటి మాటలు చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను చేసింది తప్పే అని ఒకసారి ఒప్పేలికి వెళ్ళిపోయిన తర్వాత అతని పైన టీవీ డిబేట్స్ నడుస్తుంటే కనీసం దానిపైన ప్రతిఘటించలేని మేధావి ఏ మేధావి? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో. కానీ ఈరోజు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అండ్ నాగేశ్వర్ కూడా ఐఎమ్ రెడీ ఫర్ అరెస్ట్ అంటారు. ఆయన పైన కేసు నమోదైంది. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాక్కోవాలా, ఇక్కడ దాక్కోమని చెప్పి అందరూ అంటున్నారు. నేను లేదు, నా కేసుకి నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి అరెస్ట్ చేయొచ్చు, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ మై అరెస్ట్ అని రెడీ కూర్చున్నారు ఆయన. వి షుడ్ వెయిట్ అండ్ సీ అసలు ఎవరు ఆ మేధావి ఈయనకు చెప్పింది, రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా కాదన్నది. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ విషయంలో కనీసం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ మేధావి ఎవరో బయటకు వస్తారు. లేకపోతే ఈయన అభూత కల్పన, ఈయనతో ఎవరైనా చెప్పించారన్న విషయం కూడా బయటకు వస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? పవన్ కళ్యాణ్ గారి భావోద్వేగానికి లాజిక్ ఉందా? అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వర్ గారు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఇష్యూలో ఇన్వెస్టిగేషన్ మ్యాండేటరీయా కాదా? ఇది కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి.
That's all for now. Thank you.